హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము చింతకాయ పాలకూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేశారంటే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు పప్పుతో పాటు 2 రకాల పచ్చళ్ళు కూడా చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దామా. మరి ముందుగా మనము కుక్కర్లో మనకు కావాల్సినంత పప్పు యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 10 మినిట్స్ నానబెట్టామంటే పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే పప్పుకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా ఇక్కడ కొద్దిగా నేను వేసాను. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా సన్నగా తరుక్కొని పప్పుకు యాడ్ చేసుకోవాలి. మనకు సీజనల్గా దొరికే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎప్పుడు మనము యూజ్ చేసుకోవాలండి. దానిలో భాగంగానే ఈ పప్పు. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు పెడితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము పప్పును నానబెట్టుకున్నాం కదా. ఈ లోపల మనము పచ్చి చింతకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లను యాడ్ చేసి ఉడికించుకోవాలి. చింతకాయలు తొందరగానే ఉడుకుతాయండి. ఈ పచ్చి చింతకాయలతో నేను 2 రకాల పచ్చళ్ళు కూడా చేశాను. ఈ వీడియోలోనే పెట్టాను. చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో కూడా మీకు చూపించేస్తాను. చింతకాయలు మనం మధ్యలో తుంచినప్పుడు ఇలా పచ్చిగా ఉండాలండి. ఇలాంటివి తీసుకుంటే బెస్ట్. చింతకాయ పచ్చళ్ళల్లో ఒక చుక్క నూనె లేకుండా 2 రకాల పచ్చళ్ళు చేశాను. మీరు చూడండి. ఇవన్నీ మా ఇంట్లో అమ్మ చేస్తారు, నేను ఇలా నేర్చుకునేసాను. ఇప్పుడు చింతకాయలు ఉడికాయేమో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా స్పూన్తో మనం ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అయితే ఉడికినట్లే. అలాగే పై తొక్క కూడా ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చింతకాయలు ఉడికాయి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారనిద్దాం. ఇలా బాగా చల్లారిన తర్వాత చేత్తో మెత్తగా ఈ చింతకాయలంతా మ్యాష్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రసము స్టెయినర్లోకి స్టెయిన్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చింతకాయ రసము మనకు 1 మంత్ అయినా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మనము స్టోర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి స్టెయిన్ చేద్దాము. ఇప్పుడు ఈ చింతకాయ గుజ్జును కొద్దిగా చేతిలోకి తీసుకొని గట్టిగా స్క్వీజ్ చేసామంటే రసం అంతా వచ్చేస్తుంది. ఇలా అంతా మనము చింతకాయ రసాన్ని తీసుకోవచ్చు. ఇలా చింతకాయ రసం అంతా రెడీ అయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని మనము కుక్కర్ చల్లారిందేమో చెక్ చేద్దాము. ఇక్కడ చూసామంటే పప్పు చక్కగా ఉడికింది. దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మనము మ్యాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది హెల్త్కు చాలా మంచిది అని చెప్తున్నారు కదా, అందుకే అదే యూజ్ చేస్తాం ఇంట్లో. అలాగే ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పప్పులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా వేసుకోకూడదండి. చెక్ చేసుకొని మన టేస్ట్కు తగ్గట్టు పులుపు చూసుకొని వేసుకోవాలి. ఇలా అంతా రెడీ అయిన తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మ్యాష్ చేసుకున్న 5-6 వెల్లుల్లి, 1 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనము మామూలుగా పప్పు ఎలా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు అలాగే ప్రిపేర్ చేస్తామన్నమాట. అలాగే తరిగిన ఆనియన్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగు కూడా వేసుకుంటే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇవంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసామంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలిపేసి బాగా ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ అయిన
చింతకాయ పప్పు రెడీ అయిపోతుంది. ఇది అన్నం లేక కానీ సంగటి లేక కానీ చాలా బాగుంటుందండి. అలాగే మనము చపాతీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కూడా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని వెజిటబుల్స్ని మనము చక్కగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఇయర్లీ వన్సే వస్తాయి కదా. ఇప్పుడు కొద్దిగా పైనుంచి కూడా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, పప్పు ప్రిపేర్ అయిపోయింది. పాలకూర యాడ్ చేసుకోకుండా కూడా మనము పప్పు చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర చింతకాయ పులుసు మిగిలింది కదా, దాంతో 2 రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఒక చుక్క నూనె యాడ్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను, మీరు చూసేయండి. మరి ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఈ పచ్చిమిర్చితో 2 రకాల పచ్చళ్ళు చేసేస్తాము. చూడండి, ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మెత్తగా ఏం ఉడకాల్సిన పని లేదు. దీనిలోంచి వాటర్ మిగిలినా కూడా ఏం ఇబ్బంది లేదు. ఆ వాటర్ని మనము పచ్చళ్ళలో యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే కారం అంతా వాటర్లోకి దిగుతుంది కదా. ఇప్పుడు గమనించారంటే వాటర్ అంతా కూడా దాదాపుగా అయిపోయింది. మిర్చి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. చల్లారనిద్దాం కొద్దిసేపు. ఇప్పుడు చూసామంటే చక్కగా చల్లారింది. పచ్చిమిర్చి కూడా బాగానే ఉడికింది. చాలు ఈ మాదిరి ఉడికితే మనకు. ఇక్కడ నేను వేరుశనగ పప్పుతోనూ అలాగే నువ్వులతోనూ కూడా పచ్చడి చేశాను. ఆ 2 చూపిస్తాను. వేయించిన నువ్వులను ఒక చిన్న కప్పు యాడ్ చేస్తున్నానండి. వీడియో లెంగ్తీ అవుతుందని నేను ముందే వేయించి పెట్టేశాను. అలాగే మనము ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిలో అర్ధం నువ్వుల పచ్చడికి యూజ్ చేస్తాం. మిగిలిన అర్ధము మనము వేరుశనగ పచ్చడిలో వేద్దాము. ఇప్పుడు దీనికి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మనము పల్స్ యూజ్ చేస్తూ మిక్సీ పెట్టామంటే ఇలా కోర్సుగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము మన టేస్ట్కి తగ్గట్టు అంటే మనం తినే పులుపుని బట్టి చింతకాయ పులుసు యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనము మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. పల్స్ యూజ్ చేస్తూ మనము గ్రైండ్ చేసామంటే మనకు రోటి పచ్చడిలాగా వస్తుంది. మీరు చూద్దురు కానీ ఇప్పుడు నేను ఎలా చేస్తానో. మనకు పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడైతే ఉప్పు అలాగే పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మనకు కొద్దిగా పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు గమనించారంటే ఇక్కడ ఆనియన్స్ కూడా మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పల్స్ యూజ్ చేస్తూ గ్రైండ్ చేసామంటే ఇలా మనకు రోటి పచ్చడిలాగా రెడీ అవుతుంది. అలాగే కొద్దిగా ఆనియన్స్ని కూడా పచ్చడికి యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకు అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదండి, దోశ, ఇడ్లీ, చపాతీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరుశెనగ పప్పులతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పుని యాడ్ చేశాను. అలాగే మనము ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చిని అర్ధం పక్కన పెట్టాము కదా, ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను ఇక్కడ. అలాగే మన టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. పల్స్ యూజ్ చేస్తూ గ్రైండ్ చేసామంటే మనకు కోర్సుగా వస్తుంది. ఇలా ప్రిపేర్ అయిపోయిన మిశ్రమాన్ని ఒకసారి స్పూన్తో అంతా ఒకసారి ఇలా తీసుకొని మన టేస్ట్కు తగ్గట్టుగా చింతకాయ పులుసును యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని పల్స్ యూజ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు రోటి పచ్చడిలాగే రెడీ అయిపోతుంది. ఇక్కడ గమనించారంటే ఆనియన్స్ కూడా మనకు మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ అయినాయి కదా. ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక గిన్నెలోకి మనము షిఫ్ట్ చేసుకుందాము. ఈ పచ్చడి కూడా అన్నంలోకి, చపాతీలోకి, దోశ, అలాగే ఉప్మా కానీ, ఇడ్లీకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. టేస్టీ చింతకాయ వేరుశనగ పచ్చడి రెడీ అయింది.
అలాగే కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే మనకు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతకాయ పులుసును తీసి పెట్టుకున్నామంటే ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు, అలాగే పప్పు కూడా చేసుకోవచ్చు. మన ఛానల్లో ఎన్నో హెల్తీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.